శ్రీరామ్ మ్యూట్ లో ఉన్నారు. జై శ్రీరామ్ మ్యామ్. హాలిడేస్ ఇచ్చారా? స్కూలు సెలవులు ఇచ్చారా? లేదు మ్యామ్, ఇంకా తెలుగులో క్రిస్మస్ హాలిడేస్ కి ఇస్తారు. ఆ, 4 days హాలిడేస్ ఇస్తారు మాకు. ఓకే 4 days హాలిడేస్ ఇస్తారు. ఓహో ఓకే. నేను ఈ క్లాసెస్ అయితే అన్ని స్టార్ట్ చేశాను. సౌందర్య లహరి, శివానంద లహరి, భగవద్గీత, శ్లోకాస్ అవన్నీ స్టార్ట్ చేశాను. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు, అంటే ఆంటీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అందరికీ ఇవన్నీ నేర్పిస్తున్నాను. నేను క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను, పెయిడ్ సెషన్స్ అవి. కోలాటం, ఆన్లైన్ కోలాటం క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను నేను. అవి వచ్చి ఉమెన్స్కి అలాగే ఆడపిల్లలకి వెయిట్ లాస్ కోసము, అలాగే స్ట్రెస్ రిలీవ్ అవడం కోసము క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చెప్పండి. సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకోవాలి అనుకున్నా చెప్పండి, శివానంద లహరి నేర్చుకోవాలనుకున్నా చెప్పండి, భగవద్గీత అయినా చెప్పండి, నేను నేర్పిస్తాను. తర్వాత ఇవి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం లాంటివన్నీ కూడా ట్రెడిషనల్ అన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను పిల్లలకి, మళ్ళీ ఆడవాళ్ళకి. ఓకేనా? కోలాటం క్లాసెస్, వెయిట్ లాస్, బరువు తగ్గడం కోసము, అన్నిటి కోసం తీసుకుంటున్నాను. ఇంకా అయితే పాప రాలేదే అని చూస్తున్నా. చిన్నమ్మాయి రాలేదు కదా, ఓకే మ్యామ్. సమన్విత రాలేదు కదా, సందీప్య ఎక్కడికి వెళ్ళిపోయింది? జై శ్రీరామ్ చెప్పి వాళ్ళు రాలేదని నీతో మాట్లాడుతుంది. వీడియో ఆఫ్ చేసింది. లేదు అక్కడ వీడియో ఆఫ్ చేసింది మ్యామ్. వీడియో ఆఫ్ సందీప్య, చేసి పోయింది. సందీప్య సందీప్యనే వీడియో ఆఫ్ చేసి పోయింది మ్యామ్. నిన్ను కాదు, నిన్ను పిలవట్లేదు, తనని పిలుస్తున్నాను. ఆగు ఆగు. సందీప్య, సరే నీ దగ్గర ఏమేమి ఫోన్ ఛార్జింగ్ అర్థం కాలేదు, కట్ అయిపోయింది మేడం. ఫోను ఛార్జింగ్ లేదా? అవును మేడం. ఎందుకని ముందే చేసుకోలేదా? చూసుకోలేదు మేడం. వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అవ్వలేదంటే? పెట్టానులేండి మేడం ఛార్జింగ్. జై శ్రీరామ్. ఈరోజు సందీప్య నువ్వే ఓంకారం అది ఎక్కువసేపు చెప్పాల్సింది, నువ్వు చేస్తావు అనుకున్నాను. ఓకే, ఈ లోపల ఏమేంటి హోంవర్క్, ఎవరెవరికి ఏమేమి హోంవర్క్ ఇచ్చాము? సందీప్య హోంవర్క్ ఏంటి? మేడం నాకైతే లాస్ట్ వారం ద్రౌపదీదేవి గురించి చెప్పలేదని ఈ వారం చెప్పమన్నారు. తర్వాత గోదాదేవి గురించి రాసుకొని రమ్మన్నారు. గురు చరిత్ర బుక్ తెచ్చుకోమన్నారు. వచ్చేసిందా? దత్తాత్రేయుడు వచ్చేసాడైతే. వెరీ గుడ్ వెరీ గుడ్. వచ్చింది మేడం. ఓకే ఓకే. అయితే అది పారాయణ అంటే చేస్తూ ఉండు, చదువుతూ ఉండు. అది ఒక స్టోరీ లాగా ముందు చదువుకో. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో స్టోరీ లాగా ఉంది మేడం, అక్కడక్కడ పద్యాలు ఉన్నాయి. అంతే. అది ఏం చేస్తావంటే మొత్తం 52 ఉన్నాయా 53 ఉన్నాయా నీ బుక్ లో చాప్టర్స్? ఏంటి మేడం? చాప్టర్స్ ఉంటాయి చూడు. అవి ఏం చేస్తావంటే గురు చరిత్ర రోజు చదువుకుంటూ ఉండు. రోజుకు ఒక అధ్యాయం తీసుకొని చదువుతూ ఉండి నువ్వు మధ్యలో వాటిల్లో వచ్చినవన్నీ నాకు స్టోరీస్ లాగా ప్రతి క్లాస్లో చెప్పాలి. ఇప్పుడు వారం రోజులు 7 అధ్యాయాలు చదువుతావు, నువ్వు 7 చాప్టర్స్ చదువుతావు కదా. ఆ 7 చాప్టర్స్లో నీకు వచ్చిన స్టోరీస్ని నువ్వేం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చదివావనుకో
దానిలో సింపుల్గా టూకీగా దాంట్లో ఏం స్టోరీ వచ్చింది, దాంట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకోమని చెప్పాలనుకుంటున్నావు అనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి. నువ్వు విడిగా నువ్వు ఒక బుక్ పెట్టుకో, చిన్న బుక్ పెట్టుకొని నోట్బుక్, ఆ నోట్బుక్లో శ్రీ గురు చరిత్ర అని రాయాలి. రాసి అధ్యాయం 1 అని రాయాలి, 1 అని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ అధ్యాయం నువ్వు చదవడం వల్ల నీకు అర్థమైన టాపిక్ స్టోరీ ఏంటనేది సింపుల్గా నువ్వు నీ బుక్లో రాసుకోవాలి. అర్థమైందా? రాసుకొని గమ్ముగా ఉండకుండా ప్రతి క్లాస్లో, మన క్లాస్లో నువ్వు 7 చాప్టర్స్లో ఏమేమి స్టోరీస్ రాసుకున్నావు అనేది మన క్లాస్లో చదవాలి, చూసి చదవాలి ఆ బుక్లోది. ఓకేనా? అప్పుడేమవుతుందంటే నువ్వు స్టోరీ చదవడం ఒకటే కాదు, దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఒక బుక్లో రాస్తావు. రాసిన తర్వాత దాన్ని మన క్లాస్లో అందరికీ చెప్తావు. దానివల్ల అందరు పిల్లలు కూడా ఆ బుక్ చదివిన దాంతో సమానం అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ద్రౌపది దేవి గురించి చెప్పు. సమన్వితకి ఏం హోంవర్క్ ఇచ్చాము? నీ జడలు భలే ఉన్నాయే ఈరోజు సమన్విత. ఎప్పుడు పిల్లకలు ఇట్లా వేసుకుంటావు కదా, ఈరోజు అల్లావా? భలే ఉన్నాయి, ఇట్లా బాగుంది. అవునా? బాగున్నాయి, బాగుంది. నీకు హోంవర్క్ ఏమన్నా ఇచ్చావా సమన్విత? లేదా? చెప్పానే ఏదో హోంవర్క్, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈ లోపల గుర్తు తెచ్చుకుంటూ ఉండు. సమన్విత కదా, సందీప్య చెప్తుంది. జడ నువ్వేసుకున్నావా సందీప్య? సందీప్య నువ్వే వేసుకున్నావా? ఈరోజు వేసుకోలేదు మేడం, నిన్న వేసుకున్నాను. అవునా? వెరీ గుడ్. ప్రాక్టీస్ చేస్తున్నావు అయితే జడ వేసుకోవడం? సెలవు ఉంటేనే చేస్తాను మేడం. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చెయ్యి, టైం తెచ్చుకొని ప్రాక్టీస్ చెయ్యి. సెలవుల మేడం నేనే హెడ్ బాత్ చేసుకున్నాను. అట్లా ప్రాక్టీస్ చేసుకొని అమ్మకి కొంచెం పని తగ్గియడం ఒక్కటే కాదు, అది నీకు ఒక లెసన్ అవుతుంది కదా. నువ్వు కొత్త లెసన్ నేర్చుకున్నట్టు, నువ్వే హెడ్ బాత్ చేస్తే అది నువ్వు నేర్చుకున్న లెసన్. నువ్వే జడలు వేసుకున్నావంటే అది నువ్వు నేర్చుకున్న కొత్త లెసన్, కొత్త విద్య. ఓకేనా? నీకు 80 years వచ్చినప్పుడు కూడా జడలు నువ్వు వేసుకోవాలి కదా, తప్పదు కదా, అది నీ రూల్ కదా. అవునా కదా? అందుకని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకోవాలి. బొట్టు పెట్టుకున్నారా? అందరూ బొట్టు పెట్టుకున్నారా లేదా? మన హీరో పెట్టుకోలేదు. హీరో బొట్టు పెట్టుకొని రాపో, బొట్టు పెట్టుకొని రాపో. బొట్టు ఉండాలి, కుంకుమ పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకొని కనిపించాలి అందరూ. బొట్టు ఉండాలి. మీరెవరికన్నా చెప్పాలి అన్నా కూడా, మీకు తెలిసిన పిల్లలు ఎవరన్నా కనిపించినా కూడా బొట్టు పెట్టుకోమని చెప్పాలి. ఖచ్చితంగా మీరు చెప్పాలి, మీరు నేర్పించాలి. మీకంటే చిన్న పిల్లలుగా ఎవ్వరు కనిపించినా వాళ్ళని బొట్టు పెట్టుకోమని మీరు చెప్పాలి, పెట్టాలి. మీరే తీసుకెళ్ళి పెట్టండి, లేకపోతే చెప్పండి. ఓకేనా? అది అట్లా బొట్టు పెట్టుకొని కనిపించాలి. ఓకేనా? ఇప్పుడు ద్రౌపది దేవి గురించి చెప్పమ్మా. ద్రౌపది దేవి మహాభారతంలో పాండవుల యొక్క భార్య. ద్రౌపది దేవి ద్రౌపది యొక్క యజ్ఞకుండం నుండి వచ్చారు. ఒక్క నిమిషం ఉండు. ప్రజ్వల్, నువ్వు అలాగే సమన్విత, మీరిద్దరూ ఆ చెప్పే స్టోరీని సరిగ్గా వినాలి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాటిల్లో
ఊరికే వినకుండా అట్లా గమ్ముగా కూర్చుంటే ఒప్పుకోను నేను. ఓకే పూర్తిగా మ్యామ్ ఇంత విన ఇంత మ్యామ్ 2 చెవులు కాన్సంట్రేషన్ ఇక్కడే పెట్టి మైండ్ ఇక్కడే పెట్టి వినాలి. విని తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. ఓకేనా? ఓకే మ్యామ్ సమన్విత ఎక్కడ? సమన్విత కూడా రాగానే చెప్తావు కానీ తర్వాత సమన్విత కూడా వచ్చేసింది. బొట్టు పెట్టుకున్నావా? లేదు, నాకు కనిపించట్లేదే. ఇంకా కొంచెం ఉంది ఉంది బొట్టు ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సందీప్య చెప్పే స్టోరీలో క్వశ్చన్స్ నేను అడుగుతాను, అందుకని జాగ్రత్తగా వినండి. నువ్వు స్లోగా చెప్పు. సందీప్య పేరేంటి అంటే స్లోగా. వాళ్ళ ఎవరు? ద్రుపదుడా? ఎవరు చెప్పావు నువ్వు? ద్రుపదుడేనా? అలా కొంచెం ఆగి క్లియర్గా చెప్పు. స్టోరీ చెప్పినట్టు చెప్పు. ఒప్ప చెప్పినట్టు చూసి చదివేసినట్టు, న్యూస్ చదివినట్టు అలా అలా చదివేగు. అలా చదివితే నీకు కూడా అర్థం కాదు. ఓకేనా? స్లోగా ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చదివితే చెప్పినట్టుగా పిల్లలకి స్టోరీ చెప్పినట్టుగా చెప్పు. నేను క్వశ్చన్స్ అడుగుతాను. సమన్వితాని, ప్రజ్వల్ని క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పాలి నాకు. ఆ కథలో మీకేం అర్థమైందో చెప్పాలి. వినండి జాగ్రత్తగా. చెప్పు. మ్యూట్లో ఉన్నావు. ద్రౌపదీదేవి మహాభారతంలో పాండవుల భార్య. ద్రుపదుని యజ్ఞకుండంలో ఉన్న అగ్ని నుండి జన్మించారు. ఆమె ఒక అద్భుత మహిళ. ఆమె శివుడి అనుగ్రహంతో ఐదుగురి పతులను పొందింది. సంక్షిప్త చరిత్ర. ప్రజ్వల్ ఎందుకు నవ్వుతున్నావు? అన్మ్యూట్ చేసుకొని చెప్పు. అట్లా కాదు, నువ్వు ఎందుకు నవ్వావో చెప్పాలి, రీజన్. 5 పతిలు కలిగిన ఆవిడ అంటే అది నవ్వొచ్చిందా నీకు? అవునా కాదా? చెప్పాలి. ప్రజ్వల్ చెప్పాలి. ప్రజ్వల్ వీడియో ఆన్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. 5 అది కాదు, 5 భర్తలు కలిగినది అన్నందుకు నవ్వావా? దానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకి కనిపిస్తున్న 5 మనుషుల్లాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు 5 తత్వాలకి సంబంధించిన ఒకే వ్యక్తి. 5 రకాలుగా 5 మనుషుల్లాగా కనిపించారు. ఉన్నాడా? ప్రజ్వల్ ఉన్నాడా? లెఫ్ట్ అయ్యాడా? ప్రజ్వల్కే చెప్తున్నా. నేను మళ్ళీ అడుగుతా క్వశ్చన్. చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. ఏంటి ఏం చెప్పాను ఇప్పటిదాకా? చెప్పు. ఏం చెప్పారంటే 5 ఏదో అన్నారు మ్యామ్, మళ్ళీ చెప్తారా ఒకసారి? రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమవుతాడు అని అడిగారట. నువ్వు లెసన్ వినకుండా స్టోరీ అంతా వినేసి అర్థం కాలేదని చెప్తున్నావు. అవునా? వీడియో ఆన్ చేసుకో. వీడియో ఆన్ చేసుకున్నావా ప్రజ్వల్? సరే, నువ్వు చెప్పు సందీప్య. ప్రజ్వల్ ఎందుకు ఊరికే లెఫ్ట్ అయిపోతున్నావు? ఇంటర్నెట్ పోతుంది మ్యామ్. ఎందుకని? నెట్వర్క్ సరిగా లేదు మ్యామ్. మొబైల్ డేటా ఆన్ చేసుకో. మొబైల్ డేటా ఆన్ చేసుకో. అట్లా నిమిషానికి ఒకసారి నువ్వు లెఫ్ట్ అయిపోతూ ఉంటే నేను గట్టిగా అరుస్తున్నట్టున్నా. దగ్గరుంటే పడుండేవి తన్నులు బాగా కర్రతోటి. అర్థమైందా? నిమిషానికి ఒకసారి వెళ్ళిపోతూ ఉంటావు. ఇక్కడ నేను స్టోరీ అంతా చెప్తూ ఉంటాను, ఏంటి మేడం అంటావు లాస్ట్లో. అంతా అయిపోయిన తర్వాత. అయిపోయింది. అరగంట స్టోరీ తర్వాత ఏంటి మేడం వినిపించలేదు అని అనేసేస్తాడు.
అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. ఉమ్? ఉమ్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 5:30 నుంచి ఓంకారం ధ్యానం చేస్తాం. ఈరోజు ఏం చేస్తామంటే 5:30 దాకే మాటలు, 5:30 నుంచి ఓంకారం ధ్యానం చేస్తాము. అందరూ మ్యూట్లో ఉండి ఓం అంటూ ఉండాలి, ఓం ఓం అంటూ ఉండాలి. సందీప్య మాత్రం అన్మ్యూట్ చేసుకొని ఓంకారం చెప్తుంది. తనతో పాటుగా మీరు కూడా కనెక్ట్ అవ్వాలి, ఓంకారం చెప్పాలి తనతో పాటుగా. ఓకేనా? అది మీలో ఎంత ఎనర్జీ వస్తుందో చూద్దాం మనం. ఓకేనా? నువ్వు చెప్పు సందీప్య, టైం అయిపోతుంది. సంక్షిప్త చరిత్ర. సభలో చేర అవమానం సహించి ధర్మాన్ని కాపాడారు. ఎవరు? ద్రౌపదీదేవి. దీని ముందు పాయింట్ ఏం చెప్పావో అది కట్టే, అది ఇందాక ఆగిపోయాం కదా. దాని ముందు ఏం ఆమె శివుడు అనుగ్రహంతో 5 పతులను పొందింది. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అక్కడ టాపిక్ ఏంటంటే, మనకి మనుషులకి కనిపించడానికి వాళ్ళు 5 లాగా కనిపిస్తారు, కానీ పంచభూత తత్వాల్లాగా వాళ్ళు అంతా ఒకటే. మనం ప్రకృతి అంటే పంచభూతాలు అంటాం కదా, అంటామా? గాలి గాలి అగ్ని అన్ని అంటామా? అదంతా ప్రకృతి ఒకటే కదా. ఏది లేకపోయినా మనం ఉండలేము. అగ్ని లేకపోతే ఉండగలమా? మన ఒంట్లోనే ఉంటుంది అగ్ని. వాయువు లేకపోతే ఉండగలమా? అది కూడా మన శ్వాసలోనే ఉంటుంది. అట్లా ప్రతిదీ పంచభూతాలకు సంబంధించి ఒక్కళ్ళే ఆయన, ఇంద్రుడే అలా 5 భాగాలుగా 5 మనుషులుగా పుట్టారు. అర్థమైందా? ఎవరైనా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఇంద్రుడు. వినుండి. ఎవరైనా మీకు ద్రౌపదీదేవికి 5 భర్తల, 5 మంది పతుల, ఆమె 5 పెళ్లి చేసుకుందా? ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చి, చిన్నపిల్లలు వచ్చి, అయితే మేము కూడా 5 మంది పెళ్లి చేసుకోవచ్చా? అట్లా ఎవరన్నా అన్నారనుకో, మీరు చెప్పాలి. మీరు హిందువులై ఉండి మీరు తెలుసుకోవాలి. ముందు ఏమని తెలుసుకోవాలి? ద్రౌపదీదేవి, మన మహాభారతంలో ద్రౌపదీదేవి అంటే ఆమె అగ్నిలో నుంచి పుట్టింది. మనుషుల్లా కాదు, ఆమె దేవత. పుట్టలేదు. ఆమె దేవత, అమ్మవారు అన్నమాట. ఆ అమ్మవారే అగ్నిలో నుంచి, మంటల్లో నుంచి వస్తుంది. ఇప్పుడు తెలియని ప్రజ్వల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? 5 భర్తలట అని చెప్పి నవ్వుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా ప్రజ్వల్ ఏం చెప్పాను? మళ్ళీ అంతా అయిపోయి అర్థం కాలా అంటాడు. అమ్మయ్యా, చెప్పు ప్రజ్వల్, ఏం అర్థమైందో చెప్పువా. మ్యామ్ 5 అంటే మ్యామ్ 5 అంటే 5 అంటే నవ్వద్దు మ్యామ్, అది మంచి పాత్రలే. ఎందుకంటే ద్రౌపది ముర్ము మంచిది కాబట్టి అట్లా నవ్వుతున్నాం. బాబు, నువ్వు నాకేదో అమ్మో ఇంకేమన్నా ఉందా? ద్రౌపది ముర్ము కాదురా, ఆవిడ వేరే. ఓ అమ్మా, నాకు అర్థమైంది అన్నప్పుడే అనుకున్నా నీకేదో బాగా తప్పుగా అర్థమైందని. నాకు అర్థమైపోయింది ఆ మాట. ఒరే బాబు, చిట్టి బంగారం, ద్రౌపది ముర్ము కాదు నాయనా, మేము మహాభారతంలో ఉన్న ద్రౌపది దేవి గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రేపెప్పుడన్నా ఎక్కడన్నా పోయి మా మేడము ఆవిడకి 5 భర్తలట అన్నారనుకో, నిన్ను నన్ను కలిపి తంతారు. తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, తన్నరు. పోయినసారి కూడా అన్నావు ద్రౌపది ముర్ము అని అన్నావు. ఓయమ్మా, నేను చెప్పేవాళ్ళు ఎవరు, నువ్వు మాట్లాడేది ఎవరు అంటే ఇప్పుడు నీకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట, అంతేనా? ఏం అర్థం కాల.
ఐదుగురు ఉంటారని అర్థమైంది అంతే. సరే నేను చెప్తా, ఒక పాయింట్ విను. ఒరే, నీ దట్టు మాట్లాడాలంటే ఒక పెళ్లి భోజనం చేసేసి ఫుల్గా పొట్ట నిండా అంత భోజనం చేసేసి ఎక్స్ట్రా ఊపిరి ఆడకుండా భోజనం చేసి వచ్చి కూర్చుంటే నీకు సమాధానం చెప్పగలుగుతావురా? అవునా? అంటే నువ్వు కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి. నువ్వు మొబైల్ డేటా లేదు, ఛార్జింగ్ లేదు, సిగ్నల్ లేదు, ఇవన్నీ చెప్పేటప్పుడు టైం కాస్త అయిపోతుంది. ఏం నేర్చుకుంటావు క్లాస్లో? క్లాస్ నువ్వు క్లాస్ టైంకి ముందే మొబైల్ డేటా ఆన్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఇట్లా డిస్టర్బ్ ఇదిగో ఇట్లా లెఫ్ట్ అయిపోతూ వీడియో ఆఫ్ అయిపోయి అట్లా చేసావంటే నేను క్లాస్లో ఈసారి ఒప్పుకోను. ముందే మొబైల్ డేటా అన్ని ఆన్ చేసుకొని పెట్టుకో. ఇప్పుడు చెప్పమ్మా, సమన్వితకి ఏమర్థమైంది? ద్రౌపది అంటే, ద్రౌపది దేవి అంటే ఏమర్థమైంది సమన్వితకి? సమన్విత, ద్రౌపది దేవి ఎవరు అసలు? ద్రౌపది దేవిని చూసావా నువ్వు? ఎక్కడైనా కథలలో పురాణాల్లో చూసావా ద్రౌపది దేవిని? లేదు మ్యామ్. చూడలేదా? ఓకే. ఇంకా నీకేమన్నా తెలుసా ఆమె గురించి? ఫోన్లో దొరకలేదు. ఓ ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా, విన్నావా? సందీప్య చెప్పింది కదా, విన్నావా? వినలేదా? అంటే సందీప్య సరిగ్గా చెప్పలేదన్నమాట. వాళ్ళిద్దరికి అర్థం కాలేదు. సందీప్య, నువ్వు చదువుకుంటే వెళ్ళిపోతున్నావా? వాళ్ళిద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఫాస్ట్, క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ నుంచి చెప్పు. ఒకసారి మళ్ళీ వినండి, క్వశ్చన్స్ అడుగుతాను. అసలు ద్రౌపది దేవి అంటే ఎవరు? ఫస్ట్ చెప్పు ఆ పాయింట్. ద్రౌపది అంటే ఎవరు? ద్రౌపది దేవి మహాభారతంలో పాండవుల భార్య. ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆమె ద్రౌపది దేవి అంటే? పాండవుల భార్య. ద్రౌపది దేవి అంటే పాండవుల భార్య. పాండవులు ఎవరు? పాండవులు అంటే 7 పాండవులు ఉంటారు కదా మ్యామ్ మహాభారతంలో. ఎంతమంది? 7 పాండవులు. పంచ పాండవులు. 7 పాండవులు లేరు నాయన బాబు చిట్టి. 7 పాండవులు లేరు, 5 ఉన్నారు. 5 అనద్దు, తెలుగులో చెప్పు. పంచ పాండవులు. మళ్ళీ 5 టైమ్స్ చెప్పు. పంచ పాండవులు. పంచ లుంగి టవలు పైజమా కాదు, పంచ పాండవులు. పంచ అంటే 5, పంచా అనకూడదు. చెప్పు. పంచ పాండవులు. మళ్ళీ పంచ పాండవులు. పంచ పాండవులు అంటున్నావు. పంచ పాండవులు. పంచ పాండవులు. మళ్ళీ పంచ పాండవులు అంటావు. పంచ పాండవులు. మళ్ళీ అదే అంటున్నావు. పంచ పాండవులు. పంచ పాండవులు. సరే, అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రజ్వల్? మహాభారతంలో. అమ్మయ్యా నాయనా, అమ్మయ్యా దేవుడా. ద్రౌపది ముర్ము దగ్గర నుంచి ద్రౌపది దేవి దగ్గరకు వచ్చి పంచ పాండవుల నుంచి పంచ పాండవుల దగ్గరకు వచ్చి పంచ పాండవుల నుంచి మహాభారతానికి వచ్చి అమ్మయ్యా చాలా బాగా అర్థమైంది. ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ప్రజ్వల్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు. అస్సలు అబ్బా, వెరీ గుడ్, మంచి పని చేసావు. బాగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఓంకారం చెప్తున్నావా ప్రజ్వల్ రోజు ఇంట్లో? వన్ టైమా? నువ్వు నీకు మైండ్ షార్ప్గా పనిచేయాలంటే
నీకు హోంవర్క్ ఏంటంటే ఉదయం 10 మినిట్స్, నైట్ 10 మినిట్స్ ఓంకారం చేయాల్సిందే. అంత టైం చేయాలా? 10 టైమ్స్ చేయాలా ఓంకారం? కాదు 10 మినిట్స్. 10 మినిట్స్. ఇప్పుడు సమన్విత చెప్తుంది. చెప్పు సమన్విత, ద్రౌపది ఎవరు? ఆవిడ భార్య ద్రౌపది. ఎవరు భార్య? ఎవరు భార్య ద్రౌపది? ద్రౌపదీదేవి ఎవరు? ఎక్కడ ఉంది ఆవిడ? ఎక్కడ విన్నావు? ద్రౌపదీదేవి ఎవరు? ఏ పురాణంలో విన్నావు ద్రౌపదీదేవి గురించి? మహాభారతం. మళ్ళీ చెప్పు. మహాభారతం. మళ్ళీ మహాభారతం. మళ్ళీ మహాభారతం. మళ్ళీ మహాభారతం. ఏంటి మహాభారతం? మహాభారతం ఏంటి? మహాభారతంలో విన్నావు ద్రౌపదీదేవి గురించి కదా? ఆ పాయింట్ రాసుకో. నువ్వు తెలుగులో రాసుకుంటావా, హిందీలోనా, ఇంగ్లీషా? ఆ పాయింట్ రాసుకోండి ఇద్దరు. ప్రజ్వల్ నువ్వేంటి పురాణం వింటూ గమ్ముకు కూర్చుంటున్నావు? రాసుకో. మళ్ళీ ద్రౌపది ముర్ము అంటావు, అదేమంటే రాసుకో. ద్రౌపదీదేవి మహాభారతంలో పంచపాండవుల భార్య. రాసుకోండి అందరూ. మహాభారతంలో పంచపాండవులు ఉంటారు కదా, ఆ పంచపాండవుల భార్య ద్రౌపదీదేవి. ఆవిడ శ్రీకృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుడంటే ఇష్టం ఆమెకి. కృష్ణుడంటే ద్రౌపదీదేవికి వాళ్ళ అన్నయ్యలాగా భావించి ఆయనని పూజిస్తుంది. దేవుడిలాగా భావించి ఇష్టంగా పూజ చేస్తుంది ఆమె. ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు ద్రౌపదీదేవి గురించి మీరు చెప్పాల్సింది ఏంటంటే 5 భర్తలు అనేది మామూలుగా చూసే జనాలకి, వాళ్ళు 5 ఒకే రూపం, ఒకే శక్తి, 5 రకాలుగా పుట్టారు వాళ్ళు. మన పంచభూతాలు ఉంటాయి కదా, పంచభూతాలకు సంబంధించినట్లు 5 వ్యక్తులలాగా కనిపిస్తున్నారు, కానీ మొత్తము ఒకటే ఇంద్రుడు. ఓకేనా? ఎవరైనా ద్రౌపదీదేవిని వెక్కిరించిన మన 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 హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరన్నా వెక్కిరించినా మీరు ధైర్యంగా చెప్పాలి. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ఆమెకు 5 భర్తలు అంటే దానికి కారణం ఉంటుంది. వాటికి ఏవైనా మన పురాణాల్లో వాటికి కొన్ని శాపాలు ఉంటాయి, కొన్ని వరాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకాలైన వరాలు ఉంటాయి. అందుకని అలాంటి విచిత్రమైన వాళ్ళందరూ కనిపిస్తుంటారు. అది మనం తెలియకుండా మాట్లాడకూడదు. ఓకేనా? ఇప్పుడు ఆవిడ ద్రౌపదీదేవి ప్లస్ ఆమె భర్తలు పాండవులు శ్రీకృష్ణుణ్ణి పూజించేవాళ్ళు. శ్రీకృష్ణుణ్ణి రాసుకోవాలి ప్రజ్వల్. గమ్ముగా తలూపుతూ పురాణం విన్నట్టు వినడం కాదు. పాయింట్స్ అన్ని రాసుకొని నాకు చెప్పాలి. నువ్వు నెక్స్ట్ క్లాస్లో అయినా ఇప్పుడైనా, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి. ద్రౌపదీదేవి ప్లస్ వాళ్ళ భర్తలు పాండవులు 5, పంచపాండవులు 5. నువ్వు పంచపాండవులని కూడా రాసుకోండి క్లియర్గా. వాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ణి పూజించేవాళ్ళు. శ్రీకృష్ణుడే సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలుసుకొని శ్రీకృష్ణుణ్ణి పూజించేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, పాండవులు ద్రౌపది ఎవరిని పూజించేవాళ్ళు?
మేడం పాండవులు ఆ దేవి శ్రీకృష్ణుని పూజించేవాళ్ళు మేడం. శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళ పక్కన మనిషిలాగే కనిపిస్తున్నాడు కృష్ణుడు, అయినా గాని ఆయన మనిషి కాదు, సాక్షాత్తు దేవుడే అని నమ్మి పూజ చేసేవాళ్ళు. పూజ చేయడం అంటే ఇలా అని కాదు, ఆయన మాట ఏది ఉంటుందో అది పాటించేవాళ్ళు. కృష్ణుడు ఏది చెప్తే అది పాటించేవాళ్ళు. కౌరవులు పాటిస్తారా? కృష్ణుడు మాట వింటారా కౌరవులు? కౌరవులు వినరు, వాళ్ళు రాక్షసులు. పాండవులు మాత్రం దేవతా స్వరూపం నుంచి మనిషిలాగా పుట్టారు. అర్థమైందా? పాండవులు దేవతలు, ఇంద్రుడికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, ఇలాగా అన్ని తత్వాలు కలిసి వాళ్ళు దేవతా స్వరూపంలో ఉన్నవాళ్ళు మనుషుల్లాగా పుట్టారు పాండవులు. కౌరవులు మాత్రం అట్లా కాదు, కౌరవులు రాక్షసులు, వాళ్ళు రాక్షసులు. అందుకని అంటే ఇప్పుడు చెడ్డవాళ్ళు దేవుణ్ణి నమ్మరు కౌరవుల్లాగా, మంచివాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు పాండవుల్లాగా. శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉంటాడు, పాండవుల పక్కన ఉన్నాడు. శ్రీకృష్ణుడు అధర్మం వైపు ఉండడు, కౌరవుల వైపు లేడు. శ్రీకృష్ణుడు మంచి వాళ్ళ వైపు ఉంటాడు, పాండవుల వైపు ఉన్నాడు. శ్రీకృష్ణుడు చెడ్డ వాళ్ళ వైపు ఉండడు, కౌరవుల వైపు లేడు. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పాలి ప్రజ్వల్. ద్రౌపది దేవి మహాభారతంలో పుట్టింది మ్యామ్. ద్రౌపది దేవి పంచపాండవులు వైఫ్. నువ్వు సగం ఇంగ్లీషు సగం తెలుగు చెప్పకూడదు, స్పష్టంగా తెలుగే చెప్పాలి. ద్రౌపది దేవ్ మహాభారతంలో పుట్టింది, పంచపాండవుల వైఫ్, భార్య. పంచపాండవుల భార్య ద్రౌపది ముర్ము ప్లస్ మళ్ళీ ద్రౌపది ముర్ము అనవాకరా బాబు, ద్రౌపది ముర్ము కాదు, ద్రౌపది దేవ్ ఇంకా దేవ్ కాదు, పంచపాండవులు దేవ్ కాదు నాయన. విను విను, మళ్ళీ ముర్ము అని వస్తుంది నీకు, ఆగు. ద్రౌపది దేవి ఇప్పటి ఆమె కాదు, ఆమె మనుషుల్లో ఇప్పటి కాలం ఆమె కాదు. ద్రౌపది దేవి ఇంకా పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మ అంతవరకు అర్థమైంది మ్యామ్ నాకు. శ్రీకృష్ణ పరమాత్మని పూజించేవాళ్ళు వీళ్ళందరూ, రాసుకో. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని పూజించేవాళ్ళు. వీళ్ళని పూజించరు, వీళ్ళందరూ కలిసి కృష్ణుడిని పూజిస్తారు. సరే, ఇప్పుడు మళ్ళీ విను. ఇప్పుడు ఎవరెవరు ఏం చెప్తున్నారు రాసుకో మళ్ళీ. సమన్విత నువ్వు చెప్పు, ఏం విన్నావు ఇప్పటిదాకా ఏం విన్నావు? ప్రజ్వల్ నువ్వు రాసుకో పాయింట్స్, ఇప్పుడు వింటూ రాసుకో. ద్రౌపది దేవి అగ్ని నుంచి పుట్టింది. ద్రౌపది దేవి మహాభారతంలో పంచ పాండవుల భార్య. వెరీ గుడ్, రాసుకో ప్రజ్వల్. శ్రీకృష్ణ పరమాత్మని పూజించారు. ఎవరు? పాండవులు. ఇంకా కౌరవులు రాక్షసులు. ద్రౌపది దేవి కూడా పూజించింది శ్రీకృష్ణుణ్ణి. పాండవుల భార్య కూడా శ్రీకృష్ణుణ్ణి పూజించేవాళ్ళు. అయితే ద్రౌపది దేవికి ఇంకా ఎక్కువ ఇష్టం కృష్ణుడంటే భక్తితోటి ఉన్నప్పుడు ఆమె చాలా చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు
కృష్ణ అని పిలిస్తే మనిషిగా ఉన్న కృష్ణుడు కూడా దేవుడు లాగా ఆమెకి అనుగ్రహం ఇచ్చాడు. ఆమె బట్టలు లాగేస్తారు కదా, చీరలు ఇట్లా లాగేస్తారు కదా రాక్షసులు, తెలుసా మీకు? తెలీదా? కౌరవులు రాక్షసులు అనుకున్నాం కదా, అది స్టోరీ చెప్తుంది, సందీప్య చెప్తుంది. ఒక్క పాయింట్ ఏంటంటే ఆమెని రాక్షసులు ఇట్లా లాగినప్పుడు ఆమె కృష్ణుణ్ణి పిలిచింది. కృష్ణుణ్ణి పిలిస్తే కృష్ణుడు వెంటనే ఆమెకి ఈ చీర ఉంటుంది కదా, ద్రౌపది వస్త్రాపహరణం అని, ఆ అమ్మవారి ఆమె చీర లాగినప్పుడు కృష్ణుణ్ణి శరణు వేడింది. కృష్ణుణ్ణి శరణు వేడితే కృష్ణుడు ఏం చేశాడంటే అభయహస్తంలో నుంచి ఇలా చీరలు పంపిస్తాడు. అంటే ఆమె రక్షణ కోసము దేవుడు అలా చేశాడనమాట. అదంతా మనం నెక్స్ట్ క్లాస్ అప్పుడు విందాం. ఓకేనా? చెప్పు సమన్విత. సందీప్య నువ్వు చెప్పు ఇప్పుడు. సమన్విత నువ్వు చెప్పు. ఇందాక ఇంకేమేం పాయింట్స్ రాసుకున్నావో చెప్పు ముందు. అంతవరకే రాసుకున్నావా? సరే, అయితే ఇప్పుడు సందీప్య చెప్తుంది ఇంకా ఏమేమి ఉందో స్టోరీ. ఆ కథ ఏంటి? ఆ కథ ఎంతవరకు ఉంది రాసుకున్నావో? ద్రౌపది దేవి ఎవరు ప్రజ్వల్? ద్రౌపది దేవి ఎవరు? ద్రౌపది దేవి పంచపాండవుల వైఫ్. పంచపాండవులు ఎక్కడ ఉన్నారు? మహాభారతంలో. ఓకే, మళ్ళీ వచ్చే వారం దాకా గుర్తుంచుకో, మళ్ళీ పేరు మార్చుకో. ఓకేనా? నువ్వు చెప్పు సందీప్య. మనం స్టోరీ చెప్పాలా? నువ్వు రాసినది ద్రౌపది దేవి గురించి చెప్పు. సభలో చేరవమానం సహించి ధర్మాన్ని కాపాడింది. మహాసభలో ఎంత అవమానించినా భరించింది. ప్రధాన గుణాలు: ధర్మం, పతివ్రత ధర్మం, న్యాయం కోసం పోరాడిన మహిళ, దుర్గాదేవి యొక్క అంశతో జన్మించారు. సాక్షాత్తు పార్వతీదేవే ద్రౌపదిగా పుట్టిందనమాట. అమ్మవారే ఆమె కూడా అగ్నిలో నుంచి వచ్చింది. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి యొక్క సోదరి ఎవరు? అమ్మవారు. అమ్మవారు అంటే పార్వతీదేవి. వాళ్ళ వైఫ్ కాదు అడిగింది నేను. సోదరి అంటే సిస్టరు, సోదరి. ఇప్పుడు మీ చెల్లెలు ఉంది చూసావా, అట్లా శ్రీకృష్ణ పరమాత్మకి పార్వతీదేవి సోదరి. ఓకేనా? ఇది ఇంకా క్లియర్ గా రాసుకొని రావాలి సందీప్య నువ్వు నెక్స్ట్ క్లాస్ కి. ద్రౌపదీదేవి చరిత్ర ఇంకా క్లియర్ గా రాసుకొని రావాలి. ఎందుకంటే అందరికీ తెలుసుకోవాల్సిన, ఆడపిల్లలందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర అమ్మవారిది. ఓకేనా? ఆమెని అవమానించినప్పుడు కృష్ణుడు ఎట్లా కాపాడాడు? ఆమెను అవమానించినందుకు ఆమె ఏమేం శపథం చేసింది? ఆమెను అవమానించినందుకు ఆమె భర్తలు ఎలా వాళ్ళని శిక్షించారు? అసలు మహాభారత యుద్ధం జరగడానికి కారణమే ద్రౌపదీదేవి. ఆమెని అవమానించడం అంటే ఆడవాళ్ళని గౌరవించాలని చెప్తారు కదా, ఆడవాళ్ళని గౌరవించకుండా ఆడవాళ్ళని అవమానించడం వల్లనే అంత పెద్ద యుద్ధం జరిగింది, అందరూ చనిపోయారు. ఓకేనా? అందుకని ద్రౌపదీదేవి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. ఇంకా బాగా స్టోరీ ఇంకా చెప్పాలి. ఇంకా ఎవరి గురించి? గోదాదేవి గురించి కనుక్కున్నావా? చెప్పు, ఆవిడ గురించి రాసుకున్నారా సమన్విత, ప్రజ్వల్? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి. ద్రౌపదీదేవి గురించి
డీటెయిల్స్ ఇప్పుడు విన్నవి మొత్తం చెప్పాలి. ఇప్పుడే రాసుకోండి నోట్బుక్లో అన్ని పాయింట్స్. చెప్పు సమన్విత. శ్రీకృష్ణ పరమాత్మ పాండాలు వైపు ఉన్నాడు. అవును, ఇవన్నీ రాసుకోండి. రాసుకొని నెక్స్ట్ క్లాస్ అప్పుడు మొత్తం అన్ని నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పాలి. శ్రీకృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడు, ద్రౌపది దేవి ఒకసారి మ్యామ్ ఒకసారి మళ్ళీ చెప్తారా? అదే పోయింది, నోట్ చేసుకుంటున్నా. నువ్వేం మళ్ళీ చెప్తారా? నువ్వేం చేయాలంటే వీడియో పెట్టుకొని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అసలు చూడట్లేదు, నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వీడియో చూడట్లేదు కదా. ఈసారి నేను మీ మమ్మీకి మీ అమ్మగారికి నేను కంప్లైంట్ చేస్తా. మ్యూట్లో ఉన్నావు. నేను చూస్తా, ఈ వీక్ చూస్తా వీడియో. నేనేం చెప్పాను, అనుకుంటా. నేను చెప్పేది విను. నువ్వు ఎన్నిసార్లు వింటావో అది నీకే మంచిది. వింటా మ్యామ్ నేను. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వీడియో చూసి దాంట్లో ఏమేం శ్లోకాలు ఉన్నాయి, ఏమేం చెప్పాను, మాటలు అన్ని రాసుకోవాలి. మీరు రాసుకోకపోతే చెప్పి కూడా ఎట్లా, వేస్టే కదా. మీరు కరెక్ట్గా నాకు రిప్లై ఇవ్వాలి. తప్పులు చెప్తే ఏమనిపిస్తుంది, ఇంత కష్టపడి చెప్తున్నాను అయినా కూడా ప్రజ్వల్ అన్ని తప్పులు చెప్తున్నాడు, ఎందుకు ఇట్లా తప్పులు చెప్తున్నాడు. చూసి రాసుకోండి. పాయింట్స్ రాసుకుంటే మీరు రాయడం వల్ల ఏమవుతుంది, నాకేం లాభం లేదు. మీరు వీడియో చూసి రాసుకుంటే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ లో రికార్డ్ అవుతుంది అది. చెప్పు సందీప్య. గోదాదేవి విష్ణు చిత్తుడు గారికి ఇది కూడా వినాలి మీరిద్దరు. పాయింట్స్ వింటూ రాసుకోవాలి, ఇద్దరు రాసుకోవాలి. గోదాదేవి గురించి చెప్తూ ఉంది, ఎందుకంటే ఒక పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు రేపు 16వ తేదీ నుంచి ధనుర్మాసం వస్తుంది మనకి. ధనుర్మాసం అనేది వస్తుంది. ఇప్పుడు పండగ నెల అంటారు కదా, ముగ్గులు వేస్తారు కదా, తెలుసా? పండగ నెల అంటారు. అంటే ఈ 16వ తేదీ నుంచి మనకి సంక్రాంతి వరకు నెల రోజులు ధనుర్మాసం. ఓకేనా? మిగిలినవి మీరు కనుక్కొని చెప్పాలి నాకు వచ్చే క్లాస్లో. ధనుర్మాసం గురించి మీరు కూడా రాయాలి. ఇద్దరు, సందీప్య, సమన్విత, తర్వాత ప్రజ్వల్, ముగ్గురు రాయాలి. తెలీదు, నేను మర్చిపోయాను, నాకు కుదరలేదు, ఇవి చెప్పకూడదు ప్రజ్వల్. రాసుకొని గోదాదేవి చరిత్ర రాసుకొని రావాలి. ముగ్గురు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆమె గురించి గోదాదేవి ఏం చేసింది ఈ ధనుర్మాసంలో అనేది చెప్పాలి. ఇప్పుడు సందీప్య చెప్పు. గోదాదేవి విష్ణు చిత్తుడు గారికి పూల తోటలో దొరికిన దైవిక బాలిక. ఆమె కూడా మామూలుగా పుట్టలేదు, భూమిలో నుంచి ఉద్భవించిందనమాట. ఆమె భూదేవి అవతారంగా భావిస్తారు. జననం మరియు పెంపకము. విష్ణు చిత్తుడు గారికి తులసి మొక్కలు తీస్తుండగా పసిబాలిక దొరికింది. ఆమెను కొద్ద పూలమాల పేరుతో పెంచారు. తరువాత గోదాదేవిగా పిలిచారు. ఆమెని కోదై అని పిలిచేవాళ్ళు. కోదై అంటే తమిళ వాళ్ళు పూలమాల అనే ఉద్దేశంతో కోదై అని ముద్దుగా పిలిచేవాడు ఆయన. వాళ్ళ నాన్నగారు అంటే ఆయన పెంచిన ఆయన. విష్ణు చిత్తులు అనే ఆయన, విష్ణు చిత్తుల వారు. వినండి, పేర్లు రాసుకోండి నేను చెప్పేవి. విష్ణు చిత్తుడు అనే ఆయనకి తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరు, అక్కడ అమ్మవారు భూదేవి మట్టిలో దొరుకుతుంది.
తులసి వనంలో దొరుకుతుంది. చిన్న పాపాయ్, ఇంత పాపాయ్ లాగా మట్టిలో దొరుకుతుంది విష్ణు చిత్తుల వారికి. ఆయన ఏం చేస్తారు, ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో పెంచుతాడు. ఆయనకి పెళ్ళి ఇంకెవ్వరు లేరు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు, ఆయన ఒక్కరే ఉంటారు సన్యాసిలాగా. అయినా కూడా ఆ బిడ్డ దొరికితే ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ కూతురు అనుకొని, అమ్మవారు అనుకొని పెంచుతారు. పెంచితే ఆమె ఏం చేస్తుంది, ఆమె గురించి కథనే ఈ తిరుప్పావై. ఆమెను ఏమని పిలిచేవాళ్ళు, కోదై కోదై అని పిలిచేవాళ్ళు. కోదై అంటే అది గోదాగా వచ్చిందనమాట. గోదాదేవి అనే పేరుతోటి మనం పిలుస్తాం. ఆ అమ్మవారు ఎంత గొప్ప వ్యక్తి తెలుసా. అసలు ఆ అమ్మవారి గురించి మీకు తెలుసా, స్టోరీ తెలుసుకోవాలి. ఇప్పుడు పండగ నెల ధనుర్మాసం, రేపు 16వ తేదీ నుంచి, 16 అంటే ఇంకా 2 days ఉంది. మీరు తెలుసుకోవాలి ఆమె ఏం చేసిందో. మీరు కృష్ణుడికి సంబంధించినదే ఆమె కూడా. ద్రౌపదీదేవి ఎట్లయితే పూజ చేసిందో, ద్రౌపదీదేవి ఎట్లయితే శ్రీకృష్ణ స్వామిని శరణు వేడిందో, అట్లాగే గోదాదేవి కూడా విష్ణుమూర్తినే పూజించింది. ఆమె గురించి తెలుసుకోండి. జాగ్రత్త సమన్విత, ఉంగరం పెట్టేసుకో, అది నోట్లో పెట్టుకోకూడదు, ఓకేనా? ఇప్పుడు చెప్పు సందీప్య. చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుని విష్ణుమూర్తి పట్ల తీవ్రమైన భక్తి చూపించేది. భక్తి మరియు రచనలు. ఆమె తన శరీరానికి వేసుకున్న రంగనాథుని ఆమె తన శరీరానికి వేసుకునే పూలమాలలు రంగనాథునికి అర్పించే ఆమె తన శరీరానికి వేసుకునే రంగనాథునికి అర్పించే పూలమాలలు తయారు చేసేవారు. తిరుప్పావై 30 పాశురాలు మరియు మరియు నచ్చియర్ తిరుమోళి. వినండి, ఆమె గోదాదేవి 30 పాసురాలు రాసింది. పాసురాలు అంటే పాటలు, దేవుడి మీద, విష్ణుమూర్తి మీద. అక్కడ ఆమె ఉన్న ఊరుకి దగ్గరలో ఉన్నది శ్రీరంగనాథ స్వామి. వాళ్ళు పూజ చేసే దేవుడు రంగనాథుడు అంటే విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి పూజించేది ఆమె గోదాదేవి. ఇంకా గోదాదేవి గురించి వివరాలు మీరు చెప్పాలి. ఆ 30 పాసురాలు ఈ ధనుర్మాసం అంతా పాడతారు అందరూ. ఎందుకంటే ఆమె 30 పాసురాలు పాడి వ్రతం చేసి ఆఖరికి ఏమైంది తెలుసా, భోగి పండుగ రోజు సాక్షాత్తు విష్ణుమూర్తికే భార్య అయింది ఆమె. అంటే మనిషిలాగా పుట్టి కూడా ఆమె వ్రతం చేసి 30 రోజులు ధనుర్మాస వ్రతం చేసి. సమన్విత వింటున్నావా ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? వినట్లేదు. గోదాదేవి 30 రోజులు ధనుర్మాసం గురించి చెప్తున్నాను. నాకు మళ్ళీ చెప్పాలి, నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ అడుగుతాను. 30 రోజులు 30 పాటలు పాడి తర్వాత వ్రతం చేసి విష్ణుమూర్తిని పూజించి తర్వాత ఆయననే వివాహమాడి మనిషిగా ఉన్న ఈ శరీరంతో విష్ణుమూర్తిలో కలిసిపోయింది. ఆ శ్రీరంగనాథ స్వామిలో కలిసిపోయింది అమ్మవారు. అందుకని ఆమె గురించి తెలుసుకోవాలి మీరు, ఓకేనా? సరే, అయితే అందరు కళ్ళు మూసుకొని సందీప్య ఓంకారం చెప్తుంది, మీరు కూడా చెప్పండి. మీరు మ్యూట్లో చెప్పండి, నేను చూస్తూ ఉంటాను. నేను కళ్ళు తెరవండి అని చెప్పే వరకు తెరవద్దు.
అందరూ. సందీప్య నువ్వు కూడా కళ్ళు మూసుకొని చెప్తూ ఉండు. సందీప్యతో పాటు ప్రజ్వల్ చెప్పాలి, సమన్విత చెప్పాలి. ఓకేనా? నేను కళ్ళు తెరవండి అన్నప్పుడు చిన్నగా హ్యాండ్స్ ఇట్లా రబ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కళ్ళు తెరవండి. స్టార్ట్ చేయి. సందీప్య ఇంకా చాలు. చిన్నగా హ్యాండ్స్ రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. మనము ఇంకా ఓంకారాన్ని ప్రతి క్లాస్లో మనం ఒక 15 నిమిషాలు చెయ్యాలి. దానికి ప్రిపేర్ అవ్వండి. నేను చూశాను నిలకడగా లేరు, సందీప్య కాదు సమన్విత నిలకడగా లేదు, ప్రజ్వల్ నిలకడగా లేడు. అలా ఉండకూడదు. ఈ క్లాస్లో ఓంకారం చేస్తాం మనం ఇంక నుంచి 15 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు ఖచ్చితంగా చేస్తాం. అంతసేపు మీరు కళ్ళు మూసుకొనే ఓంకారం చెయ్యాలి, కళ్ళు తెరవకూడదు. పద్మాసనం వేసుకొని కూర్చొని ఒక్కసారి నమస్కారం చేసుకొని సైలెంట్గా ఓంకారం చెప్తూ ఉండాలి సందీప్యతో పాటు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్న ద్రౌపది దేవి గురించి, పంచపాండవుల భార్య ద్రౌపది, ఆమె గురించి, తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేసిన గోదాదేవి, ఆండాళ్ళమ్మవారు, రెండు ఒకటే పేరు. ఆండాళ్ళమ్మవారన్నా గోదాదేవి అన్నా ఒక్కళ్ళే అన్నమాట. ఆ గోదాదేవి గురించి మనము మాట్లాడుకుంటాం. వచ్చే వారం మీరు చెప్పాలి, మీరిద్దరు కూడా చెప్పాలి ఆమె గురించి, ఇద్దరు గురించి. ఇప్పటి వరకు వినినవన్నీ చెప్పాలి. మళ్ళీ నేను మర్చిపోయాను, నాకు తెలియదు, నాకు గుర్తులేదు అవి చెప్పకూడదు. రాసుకున్నారా? అన్ని పాయింట్స్ అవి చెప్పాలి. తర్వాత ఈ 30 రోజులు అంటే రేపు 16వ తేదీ నుంచి ప్రతిరోజు మీరు కూడా శ్రీకృష్ణుణ్ణి పూజ చెయ్యాలి. సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారా? వెలిగించండి. దీపారాధన చేస్తారా? చెయ్యండి. పొద్దున్నే రోజు 30 రోజులు, ఎప్పటిదాకా? భోగి పండగ అయ్యే వరకు. ఓకేనా? అప్పుడు శ్రీకృష్ణుడు మీకు కూడా అనుగ్రహం ఇస్తాడు. 30 రోజులు
మీకు వస్తే ఆ పాటలు వినండి. టీవీలో కానీ ఫోన్లో కానీ తిరుప్పావై పాసురాలు అని పెట్టి వినండి. సందీప్య నువ్వైతే వినొచ్చు. వాళ్ళతో పాటు నువ్వు తెలుగులో ఉండే ఒక్కొక్కళ్ళకి చెప్తా వినండి. మీరు ఈ 30 రోజులు కృష్ణుణ్ణి పూజించాలి. అంటే రోజు పూజించడం వేరు, ఈ ధనుర్మాసంలో స్పెషల్గా పూజించాలి. సాంబ్రాణి కడ్డీలైనా అదిగో ఆడుతున్నాడు ప్రజ్వల్, మళ్ళీ ద్రౌపది ముర్ము అంటావు. ఏం చెప్తున్నానో వినవు. ద్రౌపది దేవి అని చెప్తుంటే ద్రౌపది ముర్ము అంటావు. నువ్వు అట్లా ఆడుకుంటూ ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు, ఏం చెప్పానో చెప్పాలి. ఇప్పుడు మ్యూట్లో ఉన్నావు. ఈ 30 రోజులు పూజ చేయమని చెప్పారు గోదాదేవి లాగా. అప్పుడు అవకాశం ఇస్తారు విష్ణువు. ఏ 30 రోజులు? ధనుర్మాసం 30 రోజులు. ఎప్పటి నుంచి? ఈ వారం 16 నుంచి భోగి వరకు ఏమని చెప్పారు. ఏం చేయాలి? కృష్ణుడిని ఏం పూజ అదే ఎట్లా చేయమని చెప్పాను? మనం దీపారాధన ప్రతిరోజు ఉదయం దీపారాధన పెట్టమని చెప్పారు. దీపారాధన చేయాలి, అగరబత్తీలు వెలిగించాలి, పూలుంటే పూలు పెట్టాలి, నమస్కారం చెయ్యాలి, కృష్ణుణ్ణి తలుచుకోవాలి, ఓంకారం చెయ్యాలి. ప్రతిరోజు దేవుడి దగ్గర కూర్చొని ఓంకారం చేయండి కళ్ళు మూసుకొని. అప్పుడు కృష్ణుడు కనిపిస్తాడు ఇక్కడ. సమన్విత నువ్వు కూడా రోజు ఈ 30 రోజులు గోదాదేవిని తలుచుకొని 30 రోజులు 16వ తేదీ నుంచి ప్రతిరోజు నువ్వు నిద్ర లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత పోయి మీ మందిరం ఉంటుంది కదా, ఇంట్లో దేవుడు మందిరం ఉంటుంది కదా, దేవుడు ఫోటోలు అవన్నీ పెట్టుంటారు కదా, పూజ చేసే గది, పూజ చేసే మందిరం ఉంటుంది కదా, అక్కడ కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని కుంకుమ పెట్టుకొని సాంబ్రాణి కడ్డీలు వెలిగించగలిగితే వెలిగించు సమన్విత, లేదా అమ్మ చేతైనా వెలిగించమని చెప్పి ఒక్కసారి దేవుడి దగ్గర చూపించి నువ్వేం చేయాలి, ఒక 10 నిమిషాలు ఓంకారం చెప్పాలి. 10 నిమిషాలు కుదరకపోతే 5 నిమిషాలైనా చెప్పాలి. చెప్పి గోదాదేవిని తలుచుకోవాలి, శ్రీకృష్ణుడిని తలుచుకోవాలి. ఓకేనా? తర్వాత సమన్విత, సందీప్య నువ్వేం చేయాలంటే ఈ 30 పాసురాలకు సంబంధించినవి ఒక బుక్ తెచ్చుకో. బయట బుక్ స్టాల్స్లో ఉంటుంది. లేదా మేడం మదర్ ఒక ఇది తీస్తారు మేడం, ప్రింట్అవుట్ తీసేసి ఉంచారు. అయితే అది దగ్గర పెట్టుకొని మా అమ్మగారు అని చెప్పాలని చెప్పా. పోయిన వారం నీకు అమ్మగారు అనాలని చెప్పా, మదర్ అనద్దు. ఓకేనా? ఆ ప్రింట్అవుట్ తోటి నువ్వేం చేయాలంటే రోజు చదువుకో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ పాసురం ఏదైతే ఉందో తమిళ్లో ఉంటుంది కానీ తెలుగు అక్షరాల్లో ఉంటాయి కదా, చూసి చదువుకొని దాని భావం చదవాలి. నీకు హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు రేపు 16వ తేదీ నుంచి ఎన్ని పాసురాలు రాసుకో. చెప్తున్నా, భావం చెప్పాలి. మీరు కూడా మీకు హోంవర్క్ ఏంటి తెలుసా? సమన్వితకి ప్రజ్వల్కి ప్రతిరోజు ఏ రోజు పాసురం ఆ రోజు వినాలి. విని దాని అర్థం రాసుకోండి. రాసుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో మీరు అది చెప్పాలి. మొదటి పాసురం అర్థం ఏంటి, రెండో పాసురం అర్థం ఏంటి అందరూ చెప్పాలి. మూడో పాసురం అర్థం ఏంటి, అవి తమిళ్లో ఉంటాయి కాబట్టి అర్థం అడుగుతా నేను. అట్లా ఎన్ని పాసురాలు అయిపోతాయో ఆ వారం అంతా కలిపి ఆ రోజు అడుగుతా నేను క్లాస్ రోజు. మీరేం చేయాలి, మీరు రోజు వినండి, దాని తెలుగు అర్థాన్ని రాసుకోండి మీ బుక్స్లో. తర్వాత సందీప్య మాత్రం ఆ తమిళలో ఉన్నవి తెలుగు అక్షరాలతో ఉంటాయి కాబట్టి మీరు తెలుగులో ప్రింట్అవుట్ తీసుకొని అవి పాడి
దాని అర్థం పాడాలి ప్రతిరోజు. సందీప్య, నాకు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి. సందీప్య, నువ్వు 30 రోజులు నువ్వు మీ దేవుడు మందిరం దగ్గర దీపారాధన చెయ్యి, సాంబ్రాణి కడ్డీలు వెలిగించు, పూలుంటే పూలు పెట్టు, కుంకుమ ఉంటే కుంకుమ నువ్వు పెట్టుకో. రోజు కుంకుమ పెట్టుకోండి. పెట్టుకొని 30 రోజులు 30 పాసురాలు అర్థాలు కృష్ణుడు ఉన్న దగ్గర చదువుకోవాలి. సరేనా? ప్రతి క్లాస్లో ఎన్ని పాసురాలు అయ్యాయో ఆ రోజుకి వాటి అర్థాలు చెప్పాలి. సమన్విత కూడా చెప్పాల్సిందే, ప్రజ్వల్ కూడా చెప్పాల్సిందే. నాకు తెలీదు, నేను మర్చిపోయాను, ఇవన్నీ సమాధానాలు చెప్పకూడదు. ఓకేనా? సరే, అయితే వచ్చే వారం క్లాస్ ఉండకపోవచ్చు. నేను కొంచెం వేరే పని మీద జర్నీలో ఉంటాను. 21వ తేదీ అయింది కదా, ఆ రోజు ఉండకపోవచ్చు క్లాసు. నేను గనక లింక్ పంపించకపోతే ఆ రోజు క్లాస్ లేనట్టే. ఈసారి మాత్రం రేపు 21 మాత్రం నేను బయటకు వెళ్ళేది ఉంది. అక్కడ బయట కదా, నేను ఇంకా కూర్చొని క్లాస్ చెప్పడానికి అవ్వదు. అక్కడ వేరే పనిలో ఉంటాను, నేను వర్క్ ఉంది అక్కడ మీటింగ్లో. ఆ మీటింగ్లో నేను ఇలా వచ్చి పక్కకు వచ్చి కూడా చెప్పలేను. అందుకని వచ్చే వారం క్లాస్ ఉండకపోవచ్చు. కానీ ముగ్గురికి హోంవర్క్స్ ఏంటి? పాసురాలన్నీ అర్థాలతో సహా తెలుసుకోవడము, రోజు చదువుకోవడము చెయ్యాలి. తర్వాత ద్రౌపదీదేవి గురించి పూర్తి స్టోరీని రాసుకోరావాలి అందరూ. ఇట్లా 2-3 పాయింట్లు కాదు, ద్రౌపదీదేవి గురించి క్లియర్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలి. మహాభారత యుద్ధమే జరిగిందే ఆమె వల్ల, అందుకని ఆవిడ గురించి తెలుసుకోవాలి. ఇందాక మన ప్రజ్వల్, ఇప్పుడు చెప్పు ప్రజ్వల్, ద్రౌపదీదేవికి ఎంతమంది భర్తలు? పంచపాండవులు. అమ్మయ్య, పంచపాండవులు అనేసాడు. వెరీ గుడ్. పాండవులు అనలేదు, పంచపాండవులు అన్నాడు. వెరీ గుడ్. తర్వాత ఎందుకు 5 మందిని చేసుకుందామా? మళ్ళీ కనుక్కుంటావా? చేయబట్టు, చేయబట్టు. మళ్ళీ తెలవదంటున్నావు. ఇప్పటిదాకా చెప్పింది ఏంది? రామాయణం అంతా విని రాముడు ఏమవుతాడు సీతకి అని అడుగుతున్నావా? ఇప్పటిదాకా ఏం చెప్పాను? వాళ్ళు 5గురు ఎవరు? పాండవులు 5గురు ఎవరని చెప్పాను? వాళ్ళు ఎవరు? విష్ణువా? 5గురు ఎవరు అని చెప్పాను? చెప్పను. ఆగు. 5గురు ఎవరు? మనకి మనుషుల్లాగా 5గురుగా కనిపిస్తున్నారు. వాళ్ళు 5గురు కాదు, వాళ్ళు ఒకటే శక్తి, ఒకటే దేవుడే. వాళ్ళు 5గురుగా విడివిడిగా పుట్టారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళే. చెప్పాను కదా ఇందాకంతా, మళ్ళీ మర్చిపోయావా? రాసుకోవాలా? రాసుకో, ఇప్పుడు రాసుకో. ఇప్పుడు చెప్పినదంతా నువ్వు నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పకపోతే నేను మీ మమ్మీ తోటి ఫోన్ చేసి మాట్లాడతా. సండే 21st. అవును, అందుకని నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఆ పై వారం ఉంటుంది క్లాసు. ఇప్పుడు సమన్విత, నువ్వు చెప్పు. ఇప్పుడు ప్రజ్వల్కి అర్థం అవలా, పంచపాండవుల గురించి అర్థం అవలేదు. నీకేమన్నా అర్థమైందా? పంచపాండవుల గురించి ప్రజ్వల్కి ఏం అర్థం అవలేదు, నీకేం అర్థమైందో చెప్పాలి ఇప్పుడు.
అర్థమైందా అర్థం అవ్వలేదా నీకు కూడా అర్థం అవ్వలేదా సరే మనం మళ్ళీ రామాయణం మొదటికి వెళ్ళినట్టు రాముడు సీతకి ఏమవుతాడు సీత రాముడికి ఏమవుతుంది అని చెప్పుకోవడానికి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అయితే సరేనా ఇది ఒక్కసారి ఇప్పుడు ఏమేమి చెప్పానో ఒక్కసారి మళ్ళీ నోట్ చేసుకోండి బయటికి వెళ్ళిపోద్దు అక్కడి నుంచి కదలద్దు ఇప్పుడే మీరు కూర్చున్న చోటునే కూర్చొని ఇప్పటి వరకు నేనేం మాట్లాడాను మనం అందరం ఏం మాట్లాడుకున్నాం అనేది పాయింట్స్ రాసుకోండి సరేనా అవన్నీ రాసుకుంటే గుర్తుంటాయి లేదంటే గుర్తుండవు రాసుకోండి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం సరేనా జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః జై శ్రీరామ్.